ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తోని నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతోని నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన. మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనమే ఎగ్జామ్స్ పెట్టలేమండి.